ఇక మైలవరంలో జరిగిన ఘటనపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రశాంతమైన మైలవరంలో జగన్ అరాచకాలు సృష్టించాలని చూశారని మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి పోలీసులు జవాన్లపై దాడి చేసే విధంగా కార్యకర్తలను ప్రోత్సహించారన్నారు. పోలీసులపై చెప్పులు విసరడానికి, రాళ్లు వేయించడానికి ఉద్రిక్త పరిస్థితికి కారణం దేవినేని ఉమానేనని వైసీపీ మైలవరం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ నిప్పులు చెరిగారు. మైలవరంలో రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కార్యకర్తల్ని నాయకుల్ని రెచ్చగొట్టిన విధానం, కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చి ప్రజలు లేరనే అసహనంతో అక్కడ పోలీస్ అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇచ్చిన రూటుని వదిలేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బైపాస్ రోడ్లో మైలవరం బైపాస్ నుంచి మీటింగ్ జరిగే స్థలంలో కార్యకర్తలు దాడులు చేసే విధంగా పోలీసుల మీద ప్రేరేపించి ప్రోత్సహించి జగన్మోహన్ రెడ్డి గారు వేదిక దిగ్గానే పూర్తిగా తూగుతూ ఊగుతూ ఉన్న కార్యకర్తలు రాళ్ళు చెప్పులు, సిఐఎస్ఎఫ్ లోకల్ పోలీస్ కూడా కాదు, సిఐఎస్ఎఫ్ అధికారుల మీద రాళ్ళు విసరటం, చెప్పులు విసరటం, దాని మీద అక్కడ ఆ సంఘటనని కంట్రోల్ చేసిన పరిస్థితుల్లో చాలా దుర్మార్గంగా మైలవరం ప్రజలు భయభ్రాంతులయ్యే విధంగా షాపుల మీద దాడులు, షాపుల మీద రాళ్ళు విసరటం, షాపుల మీద చెప్పులు విసరటం, ఒక భయానక వాతావరణాన్ని నిన్న క్రియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే దారిలో ఒక లారీ అడ్డు పెట్టారు. నేను వెళ్లాల్సిన దారికి మీరు లారీ అడ్డు పెట్టారు ఏంటంటే ఇటు నుంచి వెళ్ళాలి. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అటు వచ్చి ఉంటే 4-5 వేల మంది పైగా జనం వెనక నుంచి వచ్చి సభంతా అస్తవ్యస్తం అయ్యేది. ఆ రకంగా చేపించాలనేది దేవినేని ఉమామహేశ్వరరావు వ్యూహం. పోలీసుల మీద చెప్పులు ఇసిరి, రాళ్లు ఇసిరి ఘటనకి ప్రధాన కారణం దేవినేని ఉమామహేశ్వరరావు కుట్ర. దేవినేని ఉమామహేశ్వరరావు కావాలని అలజడి సృష్టించడానికి ప్రయత్నించాడు. ఏ ఒక్క దుకాణం మీద ఒక చిన్న రాయి కాదు కదా, ఒక చిన్న వ్యవహారం కూడా జరగల. అదేదో జరిగినట్టు మైలవరంలో గత 70 సంవత్సరాల్లో ఎక్కడా జరగనటువంటి అలజడి ఎక్కడా జరగని మైలవరంలో అలజడి నువ్వు చేపించావు. చెప్పులేపించి సిఐఎస్ఎఫ్ మీద ఘర్షణకు మూల కారకుడు నువ్వు.